అందరికీ స్వాగతం. ఈ పాఠంలో అంత్యనుప్రాస అలంకారం శబ్దాలంకారంలో ఒక భాగము గురించి తెలుసుకుందాం. ముందుగా అంత్యనుప్రాస అలంకారం యొక్క సూత్రము. పద్య గద్యాలలో ఇక్కడ పద్యములో లేదా మామూలు పదాల్లో సూత్రాలను పాటిస్తే, అంటే పద్యముల్లో కానీ పదాల తుదిలో కానీ లేదా పదాల తుదిలో కానీ చరణాల చివర వాక్యాంతంలో కానీ మరియు వాక్యాంతాల్లో కానీ వాక్యాంతములలో కానీ ప్రాస వస్తే అది అంత్యానుప్రాస అలంకారం. దీనికి ఒక ఉదాహరణ. స్టేషన్లో టికెట్లను జారీ చెయ్యకండి. ఎక్కడి రైలు అక్కడే ఆపివేయండి. ఎక్కడి రైలు అక్కడే ఆపివేయండి. ఇక్కడ ఈ జారీ చేయకండి, వెయ్యకండి, ఆపివేయండి ఇవి రెండు అంత్యానుప్రాస అంటే చివరిలో ఉండి ప్రాస పదాలు, అంటే సుమారుగా ఒకలాగే ఉంటాయి. ఇలా మనకి ఒక వాక్యం వచ్చింది అంటే లేదా సంశ్లిష్ట వాక్యం వచ్చింది అంటే చరణముల చివర అంటే లేదా వాక్యాల చివర ఇలా ప్రాస పదాలు కనుక వస్తే ఇది అంత్యానుప్రాస అలంకారము. దీనికి మరొక ఉదాహరణ చూద్దాం. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు. కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు. ఈ అంత్యపదాలకి అంత్యానుప్రాస అలంకారం వస్తుంది. ఇంకా కొంచెం తేలిగ్గా ఉండే పదాలు తీసుకుంటే ఎందుకో ఆత్రం, ఇక్కడ చూడు చిత్రం, ఇవి రెండు అంత్యానుప్రాస అలంకారం. తర్వాత ఇంకొక ఉదాహరణ. రాబోయి నేస్తం, విడిచిపెట్టు చేదస్తము,
ఇవి రెండు అంత్యానుప్రాస. కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. ఈ విధంగా మనం అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకోవచ్చు.